హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరు కూడా ఇలాంటిది ఏదో ఒక రోజు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది నాకు ఒక కస్టమర్ బిల్ వాల్యూ అనమాట. ఎస్టర్డే నాకు ఒక ఆర్డర్ వచ్చింది. అయితే ఆ ఆర్డర్ బిల్ వాల్యూ అనమాట. అయితే నేను ఆ కస్టమర్కి బిల్ అనేది నోట్ చేసి పెట్టేశాను. ఆ కస్టమర్ నాకు పేమెంట్ అయితే చేసేసారు, చూస్తున్నారు కదా. ఇది ఆ కస్టమర్ చేసిన పేమెంట్ అనమాట. బట్ ఈ అమౌంట్ అయితే నాకు క్రెడిట్ అవ్వలేదు. ఎందుకు అని అంటే ఈ అమౌంట్ అనేది ఫేక్ అనమాట. నాకు ఫస్ట్ ఇది చూసినప్పుడు అమౌంట్ వచ్చింది అని అనుకోవడానికి ఇక్కడ ఫస్ట్ ఆ మేడం మనకి టైం అనేది ఇవ్వలేదు, స్క్రీన్ షాట్లో టైం ఇవ్వలేదు. నాకు అక్కడే డౌట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి చూసారా, ఎప్పుడు కూడా ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది అండ్ యూటీఆర్, ఈ రెండు మారుతాయి అన్నమాట. ఒకే ట్రాన్సాక్షన్కి ఒకటి వస్తుంది అంతే. మోర్ ట్రాన్సాక్షన్స్కి మోర్ ఐడీస్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. మీరు ఇదైతే కంపల్సరిగా గుర్తించుకోండి. ఈ విషయం మీకు ఇప్పటి వరకు తెలియకపోతే కనుక చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. వన్ ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది, యూటీఆర్ నెంబర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా ఫేక్ పేమెంట్ చేసే వాళ్ళకి మనం పోలీస్ కంప్లైంట్ అయినా ఇచ్చుకోవచ్చు. బట్ వాళ్ళకి ఒకసారి చెప్పి మాకు రాలేదు అమౌంట్ అని అంటే వాళ్ళు ఇంకా బొకాయిస్తున్నారంటే మనం ఈ టైంలో అయితే పోలీస్ స్టేషన్కి పెట్టేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ నాకు స్టేట్మెంట్ కూడా తీసుకున్నాను. ఈ మేడం అమౌంట్ వచ్చిందని చెప్పేసి. బట్ ఇది వచ్చేసేటప్పటికి ఫేక్ ట్రాన్సాక్షన్. నాకు లాస్ట్ ట్రాన్సాక్షన్ ఈవిడ దగ్గర నుంచి 277 అయ్యింది. ఇది చూసా అండ్ పేటిఎం చూసా, ఫోన్పే చూసా, బట్ నాకు అమౌంట్ రాలేదు. కానీ ఆవిడ స్క్రీన్ షాట్ పెట్టి నాకు అమౌంట్ కట్ అయిపోయింది అన్నారు. చూసారు కదా, ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ యూటీఆర్ నెంబర్ అండ్ ట్రాన్సాక్షన్ ఐడి ఈవిడది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్ ట్రాన్సాక్షన్ మనకి 277 వచ్చింది ఈవిడ దగ్గర నుంచి. ఎప్పుడు కూడా ఫోన్పేలో నెంబర్స్ అనేవి థిక్గా వస్తాయి, లైట్గా రావు. లాస్ట్ చూడండి ఎంత లైట్గా వచ్చాయో. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు, మనకి ఎప్పుడు ఫోన్పేలో రూపీ అన్న అండ్ నెంబరింగ్ అన్న థిక్ వర్డ్స్ వస్తాయి. ఇక్కడ చూసారా మీకు రూబీ అనేది ఎంత లైట్గా కనబడుతుందో. మీకు ఎప్పుడైనా పేమెంట్స్ వచ్చినప్పుడు ఇలా టైం లేకుండా పెడితే కనుక మీరు ఫస్ట్ అయితే మోస్ట్లీ స్టేట్మెంట్ అయినా తీసుకోండి, ఫోన్పే, పేటిఎం ఏది ఉంటే అది చెక్ చేసుకోండి. మనకి పేమెంట్ వచ్చేసింది కదా, స్క్రీన్ షాట్ పెట్టేశారు కదా అని అయితే చూసుకోవద్దు. ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ ఐడి యూటీఆర్ రెండు సేమ్ ఉందా, లాస్ట్ది ఇప్పుడుది అన్నది చూసుకొని అయితే మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు ఇంకా వస్తా. అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్లో జరిగే మోసాల గురించి కూడా చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.